పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే కూడా ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఫామ్ హౌస్లోనే విచారించుకోండి, నేను 65 ఏళ్ళు దాటింది నాకు వయసు, కాబట్టి 160 సెక్షన్ ప్రకారం నా ఫామ్ హౌస్కి వచ్చి విచారించినట్టు నిన్న రిప్లై ఇచ్చారు కేసీఆర్ గారు. అయితే మళ్ళీ సేమ్ ఇక్కడే నందినగర్లోనే విచారించేందుకు సిట్ రెడీ అవుతుంది. ఆ నోటీస్ కాసేపట్లోనే 5-10 నిమిషాల్లో మీకు సర్వ్ కాబోతుంది నందినగర్లో. ఏంటి, ఎలా చూస్తున్నారు దీన్ని? ఫిబ్రవరి 1 3 గంటలకు మళ్ళీ విచారణకు రమ్మంటున్నారు. మరి మీరంతా మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నారు, ఎలా చూస్తున్నారు ఈ నోటీస్ని? మేము మున్సిపల్ ఎన్నికల్లో యాక్టివ్ గా ఉండకూడదని, మేము మనోస్థైర్యం కోల్పోవాలని ఇలా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే నోటీసులు ఇస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా పోలీసు ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ యంత్రాంగానికి తెలుసు, ఎవరు కూడా చేసిందంటే ట్యాప్ నిజంగానే పోలీసు ఒకవేళ ట్యాప్ చేస్తే అది పోలీస్ యొక్క పని, ఇంటెలిజెన్స్ యొక్క పని, కౌంటర్ ఇంటెలిజెన్స్ యొక్క పని. అందులో ముఖ్యమంత్రి గారు, మంత్రులు వీళ్ళందరూ కూడా తరతరాలుగా వేగుల ద్వారా ఆనాడు సమాచారం పొందితే ఆ తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ అని ఎవరిని వాళ్ళు ట్యాప్ చేస్తుందో తెలిసేది, చేసేది పోలీస్ వాళ్ళే. వారి యొక్క అవసరాల కోసం చేస్తున్నారు అంతే తప్ప కానీ ఇదేదో కేసీఆర్ గారో వేరే ప్రభుత్వమో ఇవాళ దాని ఏదో తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇలా తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు తెలంగాణను 10 ఏళ్లలో బాగు చేసిందని చెప్పేసి ఇవాళనే వచ్చిన ఫైనాన్షియల్ రిపోర్ట్ లో కూడా కాళేశ్వరం అదే విధంగా మిషన్ కాకతీయ వాళ్ళు ఇలా బ్రహ్మాండంగా చేసిందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటువంటి ఉన్నతంగా తీర్చిదిద్దిన తెలంగాణ సాధకుని పట్టుకొని ఇలా పదే అవమానించడం, కమిషన్లు వేయడం, ఎంక్వైరీలు చేయడం, కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం, ఇది పరిపాటి అయిపోయింది. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పతనానికి ఇది దారితీస్తుంది. వారు సీనియర్ సిటిజన్స్ గా ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము కోఆపరేట్ చేస్తాం. నా యొక్క నివాసం అనేది గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోనే నేను ఉంటున్నా. ఈ రోజు కాదు, దరిదాపుగా 20 సంవత్సరాల నుంచి నేను అక్కడే ఉంటున్నా. కాబట్టి నా నియోజకవర్గంలో నేను ఉంటున్నా కాబట్టి అక్కడికే సీనియర్ సిటిజన్ గా రమ్మని చెప్పి కోరితే ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా ఇవాళ మీరు ఇక్కడనే హైదరాబాద్ లోని ఇంటికే రండి, మేము ఇక్కడే చేస్తామని చెప్పడం దుర్మార్గం. వారు ఎప్పుడన్నా ఇక్కడికి ఉంటే 2 నెలలకో 3 నెలలకో ఇక్కడికి అవసరం రీత్యా వచ్చినప్పుడు ఉంటున్నారు. ఎక్కువ భాగం తన యొక్క నియోజకవర్గం గజ్వేల్లో భాగమైన ఎర్రవల్లిలోనే ఉంటున్నారు. కాబట్టి ఇది కక్షపూరితం, చాలా ఖండించదగ్గ విషయం. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వానికి మడుగులొత్తుతున్న అధికారులు మాత్రం ఖచ్చితంగా వారు తప్పు చేస్తున్నారని చెప్పేసి అందరూ తెలుసు. అక్రమంగా కేసులు పెడుతున్నారని నోటీసులు ఇస్తున్న విషయం కూడా వారికి తెలుసు. ఇవాళ ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం యొక్క తూచా తప్పకుండా ప్రభుత్వాన్ని ఇలా పాటిస్తున్న చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం యొక్క ఒక దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న పోలీసులు కూడా తిరిగి పునరాలోచించుకోవాలి. వాళ్ళు ఇటువంటి చేస్తే కోర్టు చట్టానికి వారు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వారు ప్రభుత్వం మూర్ఖంగా ప్రవర్తించవచ్చు, కానీ ప్రభుత్వంలో ఉండే అధికారులు కనీసం ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చట్టం తెలిసిన వాళ్ళు ఇవాళ చట్ట పరిధిలోనే ఉండాలి, చట్ట పరిధిలో పనిచేయాలి. కాబట్టి మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం, ఈ ప్రభుత్వం పతనం ఎట్లయినా అవుతుంది. ఎందుకంటే తెలంగాణ బాబు అయిన కేసీఆర్ని అవమానించాలని చూస్తే, కేసులు పెట్టాలని చూస్తే ఆయన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఏ తప్పు కూడా కేసీఆర్ గారు చేయలేదు. ఖచ్చితంగా మీరు చెప్పిన దానికి చట్ట పరిధిలో మీరు వచ్చి విచారించుకోమని కూడా చెప్పిండ్రు. అయినా మీరు ఇక్కడికే రావాలి, ఇవాళనే రావాలి. ఎందుకంత కొంపలు ముంచుకోపోయింది? 2 ఏళ్ల నుంచి నడుస్తున్నది కదా, 2 ఏళ్ల నుంచి నడుస్తున్న దాన్ని ఇంకా సాగదీస్తూ మున్సిపల్ ఎన్నికల్లో దీన్ని పక్కకు పెట్టాలని వాళ్ళు ఏదైతే సింగరేణిలో చేసిన భూ కుంభకోణం పక్కకు పోవాలని చెప్పేసి ఇవాళ వాళ్ళు ఇంకొకటి చేసిండ్రు, ఎక్సైజ్ లో ఉన్న కుంభకోణం అది పక్కకు పోవాలని చెప్పేసి ఈ రోజు జరిగిన కృష్ణా వాటర్ జలాలని మొత్తం కూడా తెలంగాణ యొక్క 200 టీఎంసీ వాటర్ ని ఆంధ్రాకి అప్పగించే పని చేస్తున్నారు. వీటన్నిటిని డైవర్షన్ చేయడానికి అని చెప్పేసి ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో మా మనోస్థైర్యాన్ని పల్లరాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు నందినగర్ నివాసంలో విచారణకు సిట్ వస్తే కేసీఆర్ గారు అటెండ్ అవుతారా అవరా? అది నోటీస్ రానివ్వండి. నోటీస్ వచ్చిన తర్వాత ఏ విధంగా చట్ట ప్రకారం ఏం చేయాలనో కేసీఆర్ గారు నిర్ణయిస్తారు.
అంతేగాని ఇప్పుడు జరుగుతున్న లాస్ట్ 2-3 నెలల నుంచి జరుగుతున్న కుంభకోణాల మీద సిట్ ఏమని చెప్పండి. వేలాది కోట్ల రూపాయలు నష్టం చేసిన సింగరేణి ప్రస్తుతం 4 నెలల నుంచి వెళ్ళి జీతాలు లేక మొత్తం కూడా దాన్ని దోచుకుంటే మొత్తం ఒక 15-16 మంది కాంట్రాక్టర్లు సీఎం ఆఫీసు మంత్రులు దోచుకుంటుంటే దాని మీద సిట్టు వేయమనండి. నిన్నగాక మొన్న 35 షాపులు ఇష్టం వచ్చినట్టు యాక్చువల్ గా ఆప్షన్ లేకుండా లేకపోతే చిట్టీలు లేకుండా వేసుకున్నారు కదా సీఎం ఆఫీసు ప్లస్ అదే విధంగా మంత్రులు. ఆ ఎక్సైజ్ దాని మీద సిట్టు వేయమని చెప్పండి. అదే విధంగా ఇవాళ కృష్ణా వాటర్స్ మొత్తం కూడా ఇవాళ మరలా దారాదత్తం చేసి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ గా ఇస్తున్నారు. దాని మీద సిట్టు వేయమని చెప్పండి. ఇవన్నీ కూడా ప్రజలకు దృష్టి మరల్చడానికి సిట్టు మాత్రం ఎప్పుడో ఏమి జరగని దాని మీద సిట్టు అన్ని జరిగి ఇవాళ మొత్తం కూడా మన యొక్క వ్యవస్థనే 2 సంవత్సరాల్లో రెవెన్యూ లోటు దెబ్బతిని సింగరేణి మొత్తాన్ని కూడా ముంచి ఇవాళ మొత్తం ఎక్సైజ్ శాఖను కూడా మొత్తం కూడా తన యొక్క గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వం అంటే ఆ 4 అన్నదమ్ములు అదే విధంగా కొంతమంది మంత్రులకు మొత్తం కూడా ఇలా జేబు సంస్థగా మారిన దుస్థితి ఉన్నది. కాబట్టి చట్టాన్ని తమ చేతిలో తీసుకొని చుట్టంగా మార్చుకుంటే ఖచ్చితంగా ఇలా ప్రభుత్వ నేతలు ఎవరైతే ఉన్నారో దానికి సమాధానం చెప్పాలి. చట్టం అట్లానే ఉంటుంది. ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి. అంతేగాని కేసీఆర్ లాంటి మహానుభావుని ఇష్టం వచ్చినట్టు ఇవాళ తిట్టడమే కాకుండా ఇవాళ ఈ ఇబ్బందులు పెట్టాలని ఎంక్వైరీలు, కమిషన్లు, కేసులు, అరెస్టులు వీటన్నిటికీ ఆయన భయపడేవారైతే ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు. 2 టర్ములు ఇలా తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్న వారి మీద వయసు ఎక్కువై ఇబ్బంది పడుతున్న వారి మీద ఈ విధంగా కక్ష సాధింపు చేయడం అనేది సరైనది కాదు. ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఏదేమైనా చట్ట పరిధిలో ఏం చేయాలనేది కేసీఆర్ గారు నిర్ణయిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ రాజేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ.